గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇంటర్ ఎగ్జామ్స్ అయితే దగ్గర రాబోతున్నాయి. అంతేకాకుండా జేఈ మెయిన్స్ అయితే దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. మరి ఇలాంటి టైంలో స్టూడెంట్ అనేవాడు ఏ విధంగా ఉండాలి అండ్ డెసిషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, ముఖ్యంగా అడ్వాన్స్కి వెళ్ళాలి అంటే ఆ పర్సంటేజ్ ఆ క్వాలిఫై ఎంత రేంజ్లో ఉంటే కొంచెం అటెంప్ట్ చేయడానికి ధైర్యం చేయొచ్చు, పేరెంట్స్ ఎలాంటి గైడెన్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయబోతున్నారు తెలంగాణ విద్యాసమితి అధ్యక్షులు అలాగే ప్రముఖ కౌన్సిలర్ అయిన తారక్ గౌడ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం. నమస్తే అండి. సో అంటే మీరు చాలా కాలంగా దీనికి సంబంధించి అవేర్నెస్ ఇస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఒక స్టూడెంట్ అనేవాడు ఎలా ఆలోచించాలి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎలా గైడ్ చేయాలి, స్టూడెంట్ అనేవాడు ఎగ్జామ్స్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఎలాంటి విషయాలతో ముందుకు వెళ్ళాలి అని. సో కరెక్ట్ టైంలో ఉన్నాం మనం. సో ఈ ఫిబ్రవరి 2026లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ సంబంధించిన ఎగ్జామ్స్ అయి ఉండొచ్చు, అలాగే జేఈ మెయిన్స్ సంబంధించిన ఈ రిజల్ట్ అయి ఉండొచ్చు రాబోతూ ఉంది. ఫస్ట్ పాయింట్ అన్న, జేఈ మెయిన్స్ అనేది ఇన్ కేస్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా వాళ్ళ డెసిషన్ ఏ విధంగా ఉండాలి, క్వాలిఫై అయ్యారు అనుకుందాం సెర్టెన్ పర్సంటేజ్తో, అడ్వాన్స్కి వెళ్ళాలంటే నిజంగా వాళ్ళు ఏ రేంజ్లో ఉండాలంటారు? రైట్. ఐడ్రీమ్ ప్రేక్షకులకి శుభాకాంక్షలు, తర్వాత ధన్యవాదాలు మీకు కూడా. ఎందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ని పిల్లలకి మరియు తల్లిదండ్రులకి తెలిసే విధంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది కూడా. ఎందుకంటే ఇంటర్ అనేది మీరు అన్నట్టు మంచి టైం కాదు, మంచి జంక్షన్ అది పిల్లలకి. వాళ్ళు ఎటు వెళ్ళాలి అనేది, ఏ లక్ష్యం వైపు వెళ్ళాలనేది తెలియని టైం వాళ్ళకి, కానీ ట్రావెల్ చేయాలి ఖచ్చితంగా, లైఫ్ లాంగ్ డెసిషన్. ఎస్. ఇప్పుడు జేఈ ఎగ్జామ్స్ అనేవి రాశారు పిల్లలు, రేపు 12th రిజల్ట్ రాబోతుంది. అడ్వాన్స్కి వెళ్ళే వాళ్ళకి తెలిసిపోతుంది పర్సెంటేజ్. కాకపోతే ఎవరు సెకండ్ అటెంప్ట్ ఉంది, ఇప్పుడు ఫిబ్రవరి 25th వరకు అప్లై చేసుకోవచ్చు, ఏప్రిల్ జరగబోతుంది అది. అందరూ అప్లై చేస్తారు మళ్ళీ. ఎందుకు 60%, 70 ఉన్నాడు, 80 ఉన్నాడు కూడా అప్లై చేస్తారు. దానివల్ల కాలయాపం తప్ప ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే మనకు రాదు అని తెలిసినప్పుడు రూల్ అవుట్ చేసుకోవాలి. నువ్వు నీకు లక్ష్యం 10 కిలోమీటర్లు, ఒక 2 కిలోమీటర్లు కానీ నీకు ఆయాసం వచ్చి నడవలేని, కాలంలో సత్తలేదు, ఏం చేయాలి? అలసట, రెస్ట్ తీసుకొని దగ్గరలో ఉన్న ఏదో చూసుకోవాలి. కానీ నేను ఉరుకుతా అంటే ఏమవుతుంది, అన్లెస్ నువ్వు ఉరుకుతూనే ఉన్నావు అనుకోండి, లక్ష్యాన్ని చేరవని తెలిసి కూడా ప్రయత్నం చేయటం వేస్ట్. సో 80 లోపు వచ్చిన వాళ్ళు దాన్ని పక్కన పెట్టి లోకల్లో ఉన్న, అంటే తెలంగాణ వెబ్సైట్ కావచ్చు, కామెడ్కే కావచ్చు, కర్ణాటక చేసుకున్నా కానీ మీకు నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, 1,00,000 సీట్లు ఉన్నాయి ఇక్కడే. పిల్లలు కూడా ఆల్మోస్ట్ 1:2 రేషియోలో ఉంటాయి. మీరు కొద్దిగా అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇప్పుడు జేఈ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆ ప్రిపరేషన్ మీకు 45 days టైం దొరుకుతుంది. జేఈ అడ్వాన్స్ వదిలేసి ఈ పిల్లలు ఎంసెట్ ప్రిపేర్ అయితే అట్లీస్ట్ టాప్ 1000, మన అట్లీస్ట్ 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, ఫ్రీ సీట్ వస్తుంది. అంటే ₹1 బిల్లా కట్టాల్సిన అవసరం లేదు, ఫీజు రియంబర్స్ ఎలిజిబుల్ ఉంటాడు. ఇన్ కేస్ 10,000 పైన వచ్చినోడికి Tier 2 కాలేజెస్లో వస్తాయి. అంటే టాప్ 10 అందరూ కోరుకుంటాం. నీకు ఐఐటీ రానప్పుడు, ఎన్ఐటీ రానప్పుడు, IIIT రానప్పుడు, తెలంగాణ కావచ్చు, మన ఆంధ్రాలో కావచ్చు, టాప్ కాలేజెస్ మనకు తెలిసినవి ఉంటాయి, నోన్ నేమ్స్. దాంట్లో వచ్చినా కానీ మంచిదే కదా, పేరెంట్స్ కూడా డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఒక మంచి కాలేజీలో ప్లేస్ అయినా సంతృప్తి ఉంటుంది. ఉన్న వాటిలో బెటర్ ఆప్షన్ అనేది ఎప్పుడు, అంటే మనకు నిరుత్సాహం పడాల్సిన పని లేదు. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ కదా, ఇంజనీరింగ్ ఒక్కటే కాదు కదా లక్ష్యం. ఇంజనీరింగ్ కాకపోతే వేరే ఆప్షన్ చాలా, బీబీఏ ద్వారా కూడా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఎగ్జామ్స్ అనే విషయంలో ఈ ప్రెషరైజ్డ్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అనమాట స్టూడెంట్స్ అనే వాళ్ళకి. ఏంటి అంటే మనకు ఎంతసేపు ముందుగానే నెక్స్ట్ ఏంటి అనే ఒక కాన్సెప్ట్ అనేది రిలేటివ్స్ నుంచో బయట వాళ్ళ నుంచో వస్తూ ఉంటుంది కాబట్టి సో పిల్లవాడు అనేవాడు ఇక్కడ ఎగ్జామ్ పాస్ అయితే ఎలా ఉంటుంది డెసిషన్ మేకింగ్ అనేది మీరు చెప్తా ఉన్నారు. ఇలాంటి బెటర్ ఆప్షన్ చూసుకుని ఉన్న వాటిలో ముందుకు వెళ్ళాలని. ఇన్కేస్ అవ్వనప్పుడు వాళ్ళు ఆ ప్రెషర్తో కొంతమంది సూసైడల్ టెండెన్సీతో చాలా వాళ్ళ ప్రాణాలు తీసుకునే కూడా వెళ్తూ ఉంటారు. మరి అలాంటి టైంలో పేరెంట్స్ అనే వాళ్ళు నిజంగా ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి, ఎలాంటి ఆత్మనిర్భరం అనేది చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఏం చెప్తారు? విరాట్ గారు, అంటే ఈ జనరేషన్ కాదు, ముందు జనరేషన్ 2020 కాకుండా 2000 కిడ్స్ చూద్దాం. అప్పట్లో మీకు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ప్రతి వారం మీ మెసేజ్ రావటం వాట్సాప్కి, మీ పిల్లల పర్ఫార్మెన్స్ ఇంత ఈ టెస్ట్ పెట్టాము, ఇన్ని మార్క్స్ అనే ఉంది, అవకాశం ఉందా? లేదు. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే రిజల్ట్ వచ్చినప్పుడు రైట్, ఒక సబ్జెక్ట్ తప్పిండు, 2 సబ్జెక్ట్ తప్పిండు, సప్లిమెంటరీ డబ్బుల కోసం పోయి ₹100 ప్రిన్సిపాల్కి ఇచ్చి 200 ఇచ్చి ఎగ్జామ్ రాసేవారు. అంటే పేరెంట్స్కి పిల్లల్ని చదివించాలన్న తపన తప్ప వాడిని బాగా రుద్ది కొట్టి ఇట్లా చేసే అవకాశం లేదు అప్పట్లో. నేను చదువుకున్నా, పిల్లలు చదువుకున్నా. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ ఏమైంది, పేరెంట్స్ బాగా చదువుకున్నారు, అంతకన్నా ఎక్కువ పిల్లలు చదవాలని కోరుకుంటున్నారు. అంటే మీకు తెలుసు కదా, ఆ జేఈలో
ఆల్మోస్ట్ 17 లక్షల మంది రాస్తారు ఎగ్జామ్స్. ఉన్న అవైలబుల్ సీట్లు అన్ని 40,000కి మించి లేవు. అంటే 5% ఛాన్స్. 100 మంది పోటీ పడితే 5కే సీట్లు ఉన్నాయని తెలుసు. 95 మందికి సీట్లు రావు. అవును. అదంతా ఓపెన్ సీక్రెట్. అయినా కూడా ఆ 95లో మీరు ఉండాలని కోరుకుంటున్నారు. మీతో పాటు 100 మంది ఉండాలని కోరుకుంటున్నారు. కరెక్ట్ కాదు కదా అది. 5లో లేనప్పుడు కాదు. 5లో లేనప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది చూడాలి. కానీ దాంట్లోనే అదే లక్ష్యం. కొంతమంది ఎంసెట్ కూడా అప్లై చేయరు, వేరే ట్రై చేయరు. మీరు జేఈ అనుకున్న అదే జేఈ అంటే అది ఒక ఇన్స్టిట్యూషన్. ఐఐటి కావచ్చు, ఎన్ఐటి, అది కూడా అలాంటి ఇన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాప్ కాలేజ్ ఉంది, మీకు సీటు వచ్చింది. ఆ సీట్ వస్తే నువ్వు చదవకుండా జాబ్ వస్తుందా? రాదు. అక్కడికి వెళ్ళినా కూడా చదవాలి కదా. ఏ ఇన్స్టిట్యూట్లో అయినా చెప్పేవాళ్ళు పిహెచ్డీస్ ఉంటారు, డాక్టరేట్లు ఉంటారు, లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. వీళ్ళంతా కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉండి సేమ్ స్టాండర్డ్లో పిల్లల్ని ఒక ఉన్నత లక్ష్యం వైపు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తారు. ఏ ఇన్స్టిట్యూట్ ఏ ఫ్యాకల్టీ కూడా పిల్లల్ని చదవద్దు, మీరు చదవద్దురా బాబు, మీకు జాబులు రావద్దు అని చెడగొట్టడానికి ఎవరు ట్రై చేయరు కదా. సో మనకున్న ఐక్యూ లెవెల్స్ బట్టి, మనకున్న ర్యాంక్ను బట్టి ఏదైతే వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత కూడా ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు జేఈ, ఒకప్పుడు అని ఎందుకు అన్నానంటే అక్కడికి బిజినెస్ మ్యాన్ రావడం కానీ అంటే గైడెన్స్ ఇవ్వడానికి, ఒక నార్మల్ కాలేజ్కి, నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్కి జేఈకి డిఫరెన్స్ అయితే నెట్వర్కింగ్ పరంగా పెద్ద పెద్ద వాళ్ళు అక్కడికి వస్తుంటారు, దీనికి తగ్గట్టు దీనికి వస్తుంటారని వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు సొసైటీ చాలా మారిపోయింది. నెట్వర్కింగ్ చాలా హై లెవెల్లో ఉన్న టైం ఇది. సో ఇప్పుడు జేఈలో అయితే ఎవరైతే వాళ్ళని రప్పిస్తున్నారో, ఈ కాలేజీలు కూడా దాదాపుగా అలాంటి మెంటర్స్ని వీళ్ళని రప్పిస్తూ ఉన్నారు, అలాంటి మోటివేషన్ స్పీకర్స్ వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు డిఫరెన్స్ పరంగా చూస్తే ఏమన్నా చిన్న మైన్యూట్ పాయింట్స్ ఏమైనా చెప్తారా? అంటే జనరల్గా 17 లక్షల మందిలో వాళ్ళు ఒక టాప్ ఇన్స్టిట్యూషన్లో సీట్ కొట్టారంటే మిగతా స్టూడెంట్స్ కంటే వాళ్ళ యొక్క బెటర్ ఐక్యూ లెవెల్స్, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ప్లానింగ్ ఉన్నట్టే లెక్క. అర్థమైంది కదా. మన 5 ఏళ్ళే ఒకలా ఉండవు. సో వాళ్ళు ముందున్నారంటే వాళ్ళ ప్లాన్ కావచ్చు, వాళ్ళ యొక్క మెమరీ కావచ్చు, వాళ్ళ యొక్క లక్ష్యం పడ్డ తపన కావచ్చు, రీచ్ అయ్యారు. సో వాళ్ళు ఆటోమేటిక్గా జీనియస్లు, అంతే కదా. వాడికి పోయినట్టే జీనియస్, టచ్ చేసినట్టు ఆ లక్ష్యాన్ని టచ్ చేసినట్టు జీనియస్. వాళ్ళని అలాంటి వాళ్ళని క్యాప్చర్ చేయడానికి మార్కెట్లో ఉన్న ఇండస్ట్రీస్ కావచ్చు, ఎంటర్ప్రైనర్స్ కావచ్చు, టెకీస్ కావచ్చు, అంతా వాళ్ళ కోసం వాళ్ళ ముందుగా ఏదో సంథింగ్ ఉంది కాబట్టి వాళ్ళని అక్కడ ప్లేస్ అయ్యాడు. సో వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి ఎవరైనా ముందుకు పోటీ పడతారు, అది కామన్. ఎందుకంటే 17 లక్షలు నువ్వు ముందున్నావు, నెంబర్ 1 కాలేజీలో సీట్ ఉందంటే వాళ్ళలో లేనిది ఇదే ఉంది. సో అది నా కంపెనీకి హెల్ప్ అవుతుంది. నీ యొక్క నాలెడ్జ్ నా కంపెనీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. నీ యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ అనేవి మార్కెట్కి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఎన్ని కోట్లైనా ఇచ్చే ప్యాకేజ్ చూస్తున్నాం. చిన్న 21 సంవత్సరాలు 22 సంవత్సరాల వయసులోనే 5 కోట్ల ప్యాకేజ్, 2 కోట్ల ప్యాకేజ్ వస్తుంటాయి. ఓన్లీ ఐఐటీలు కాదు, నార్మల్గా ఇప్పుడు మన స్టేట్ యూనివర్సిటీలో కూడా ఒక మంచి యూనివర్సిటీ చదువుకోవాలి అంటే, మంచి యూనివర్సిటీ కాదు, మంచి స్టూడెంట్ని అబ్జర్వ్ చేయడానికే కంపెనీలు పోటీ పడతాయి. పలానా కాలేజీలో ప్రతి స్టూడెంట్కి జాబ్ వస్తుంది ఉంటుందా? ఉండదు. ఎవరైతే మార్కెట్ ట్రెండ్కి తగ్గట్టు అడాప్ట్ అయ్యి ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటారో అలాంటి వాళ్ళు మార్కెట్లో ఎక్కడైనా సస్టైన్ అవుతారు. సో ఫైనల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు రైట్ నో స్టూడెంట్ అనే వాళ్ళ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఈ టైంలో మరి పేరెంట్స్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి? పేరెంట్స్ సైడ్ నుంచి చూస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉంటే కరెక్ట్ అంటారు? అదే మనం మాట్లాడేంత ముందు పేరెంట్స్ అనేవాళ్ళు మనకి ప్రతిసారి అప్డేట్ ఇస్తున్నారు. కార్పొరేట్ కళాశాల ఏం చేస్తారంటే, మీ వాడు ఈరోజు ఫిజిక్స్ ఎగ్జామ్ అటెండ్ అయ్యాడు, 60 మార్కులు పెట్టాం, 12 మార్కులు వచ్చాయి, 15 మార్కులు వచ్చాయి. వాడు ఏంటి వీక్లీ టెస్ట్ ఉంటాయి, అసెస్మెంట్. ఒక్కోసారి ఆ వీక్లీ వాడు చదవకపోవచ్చు, అటెండ్ కాకపోవచ్చు, ఇంటికి వెళ్ళి రాకపోవచ్చు, కానీ రిజల్ట్ మాత్రం ప్రతిరోజు పంపిస్తారు వీళ్ళు. ఈరోజు స్కూల్కి రాలేదు, ఈరోజు క్లాస్కి రాలేదు. సో దానివల్ల ఏమిటంటే, ఏదైతే స్కోర్ తక్కువ వచ్చిందో ప్రతిసారి మా అమ్మకి నాన్నకి తెలిసిన స్ట్రెస్ పేరెంట్ తెలిసిపోతుంది. నా గ్రాండ్ టెస్ట్ పెట్టారు అంటే రేపు ఎంసెట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతుంది, నా మార్క్స్ చాలా తక్కువ ఉన్నాయి, అంటే బిలో 50%, 60% ఉన్నాయి అంటే మా అమ్మకి నాన్నకి తెలుస్తుంది, మా ఫాదర్కి మదర్కి తెలుస్తున్న విషయం ముందే తెలుస్తుంది, ఎందుకంటే మెసేజ్ వెళ్తుంది కాబట్టి. ఆ స్ట్రెస్లో ఉంటాడు. అయ్యో మా నాన్న ఏమనుకుంటే వెంబటే నైట్ వాళ్ళ పేరెంట్ ఫోన్ చేస్తారు, ఏంద్రా మళ్ళీ ఇంకోటి. అట్లా కాదు, వీళ్ళు చేసేది అంటే ఆ రోజు ఆ క్యాంపస్లో ఉన్న వీని లిస్ట్ పెడతారు. దీంట్లో వీని ప్లేస్ తెలిసిపోతుంది. 60 మంది సెక్షన్లో వీళ్ళది 42 ప్లేసు, 35 ప్లేస్ ఉంటే తెలుసుగా ఆ కాంపిటీషన్లో ప్రతిసారి ఆ స్ట్రెస్ అనేది వీళ్ళు ఫీల్ అవుతారు. వాడు చదువుని ఎంజాయ్ చేయాలి. నా పేరెంట్స్ తెలుస్తుంది, పక్కన పిల్లలతో నేను కింద ఉన్నాను అనే విషయాన్ని, కాంపిటీషన్ నేను డౌన్లో ఉన్నాను అనేది వాని యొక్క ఎంతూజియాజాన్ని ఇంకా డిగ్రేడ్ చేస్తారు. సో అది కార్పొరేట్ కళాశాల కానీ పేరెంట్స్గా ఇలాంటి ఎంటర్టైన్ చేయకుండా బెటర్. అప్పుడు ఒకవేళ నీకు తెలిసింది యాజ్ ఏ ఫాదర్గా, నీ బాబు ఆల్మోస్ట్ 60 అవుట్ ఆఫ్ 60లో 40 ప్లేస్లో ఉన్నాడు,
ఏం కాదు, అది ఒక్క సబ్జెక్ట్ కాకపోతే ఇంకోసారి ప్రయత్నం చేయి, ఏదైతే చాప్టర్లో వీక్ ఉన్నదో దాని మీద కొంచెం ఫోకస్ చేయి. మార్క్స్ 900 మార్కులు వచ్చినా 1000 మార్కులు వచ్చినా ఎంసెట్లో క్వాలిఫై కాని వాళ్ళు చాలామంది ఉంటారు. బట్టి చదువు ఉంటుంది, అనలిటికల్గా చేసేది ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఈ సబ్జెక్ట్ బేస్గా ఉండవు. మామూలుగా ఏది థియరీకి వచ్చిన దాన్ని ఎవరు చూడరు. థియరీలో 1000 మార్కులు వస్తాయి, వాడికి కాంపిటేటివ్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు. ఎందుకంటే వాళ్ళు 2+2 అంటే 4 అంటారు. అంతకుమించి ఎందుకు అది ప్లస్ పెడితే 4 అయింది, ఇంటూ పెడితే 4 అయిందా అనేది కూడా వాటికి తెలియదు. అర్థమైంది కదా, వాడు చదివింది బట్టి యాజిటీస్గా దాంట్లో ప్లేస్ చేస్తాడు. అలా కాకుండా ఎగ్జాక్ట్గా. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ కొంచెం మంచి ప్రిపేర్గా టైం ఉంది, ఎక్కడైతే వీక్ ఉందో దాని మీద ఫోకస్ చేయాలని ఫ్యాకల్టీ చెప్పాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా మోరల్గా వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి. వాడికి వచ్చిన నీ ప్లేస్ ఇద్దారు, నీ డబ్బులు పెట్టి నీకు ఇదా నువ్వు చేసేది, నేను వ్యవసాయం పని చదువు మానేస్తా వచ్చి పని చేపిస్తా, ఇట్లాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది, అందరూ కాదు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు, నేను తీసుకుపోయి హాస్టల్ వేస్తా, ఇట్లాంటివి ఉంటాయి. సో మనం ఎంతసేపు కూడా వాడు మన పిల్లాడు అందరిలా ఉన్నాం కోరుకోవద్దు, అందరిలో ఒకలా ఉండాలి. కొంచెం వాడిని చూసి కాదు, నువ్వు కూడా కొంచెం ఎదగరా, కొంచెం చదువు, ఎక్కడ ఉంది వీక్ చెప్పు, ట్యూషన్ కావాలా, లేకుంటే మీ ఫ్యాకల్టీ చెప్పి సరిగ్గా చెప్పట్లేదు, అక్కడ నిజంగా వాళ్ళు చెప్తున్నారా లేదా, వాళ్ళు చెప్పేది నీకు అర్థం అవుతుందా లేదా, వాని యొక్క పెయిన్ని మనం తీసుకొని వానికి కొంచెం రిలీఫ్ ఇవ్వాలి. మా నాన్న నాకు అండగా ఉన్నాడు, ఏం కాదు, నేను కొంచెం తక్కువ మార్కులు వచ్చినా మా నాన్న ఏం ఫీల్ కాడు, అవసరం ఫెయిల్ అయినా పట్టించుకోవాలి, అవసరం సప్లిమెంట్ ఫెయిల్ అవుతాం అనుకోండి, ఫెయిల్ అయితే ఏమవుతుంది, జస్ట్ మళ్ళీ ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్ పెడతాడు ఇమీడియట్గా, గట్టి కూర్చుంటే 10 రోజులు కూర్చుంటే అసలు క్లియర్ అవుతుంది, అంతే కదా. అంత సింపుల్గా పేరెంట్ కూడా ఆ స్టూడెంట్కి ఇచ్చినప్పుడు ఏమైతే ఇంటర్మీడియట్ కాకపోతే ఏమైతే ఓపెన్ డిగ్రీ చేసుకోవచ్చు, ఓపెన్ డిగ్రీ కూడా చేసుకోవచ్చు అంటే నెగ్లెక్ట్ చేయమని కాదు, నీకు ఏం కాదు ఈ సబ్జెక్ట్ ఒకటే. ఎస్, మేము ఉన్నవారు నువ్వు తప్పు చేస్తే కాదు, చదువు ఒక్కటే కాదు పారామీటర్స్ లైఫ్లో, చదువు రాని కూడా వండర్స్ చేశారు మార్కెట్లో. వండర్ఫుల్ అన్న, నిజంగా ఇలాంటి గైడెన్స్ అనేది ఇప్పుడు కేవలం స్టూడెంట్స్ కనే కాదు, పేరెంట్స్ కూడా ఆ క్లారిటీ కావాలి. అండ్ మీరు ఇచ్చిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో స్పెసిఫిక్గా వాళ్ళు ఫాలో అయినట్లయితే డెఫినెట్లీ స్టూడెంట్ అనేవాడు మా నాన్న నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నారని చెప్పి వాడు ఇంకొంచెం జెన్యూన్గా చదివేసుకో ఒక స్పిరిట్ పెట్టే ఛాన్సెస్ అయితే క్లియర్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ సచ్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అన్న. అండ్ ఫైనల్గా ఒక వర్డ్ మన తెలుగు ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ఎగ్జామ్స్ అనేవి మనం పుట్టిన నుంచి చనిపోయే వరకు ప్రతిదీ టెస్టే, అది ఏదో రూపంలో బ్రతుకు అనేది సస్టైన్ కావాలంటే ఏదో ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రతి ప్రయత్నంలో అందరూ సక్సెస్ కారు, సక్సెస్ కాలేదని చెప్పేసి మనం వెనకడుగేయాల్సిన అవసరం లేదు. ఒక అడుగు ముందుకు పడాలంటే ఒకసారి ఆలోచిస్తాము, తప్పు జరిగినప్పుడు రెక్టిఫై చేసుకుంటాము, ప్రతిసారి అవకాశం తీసుకోవాలి. కానీ అవకాశాన్ని చేజారని చెప్పి బాధపడి ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు, అంటే ఇంకా ఇది తప్ప నాకు ఏది లేదనే నిర్ణయానికి రావద్దు. పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి, ఇది కాకపోతే ఇంకొకటి ఉంటుంది. కానీ ఏదైతే తల్లిదండ్రులను బాధ పెట్టే కార్యక్రమాలు పిల్లలు చేయొద్దు, పిల్లల్ని ఒత్తిడి గురి చేయొద్దని తల్లిదండ్రులని ఐడ్రీమ్ సాక్షిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.